ఇంకా వేరే ఏ దేశాలైనా ఇన్ని వేల లక్షల కోట్లు మానవ తప్పిదం వల్ల జరిగితే ఊకుంటారండి? కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ వాటర్ కమిషన్ కి సబ్మిట్ చేయడం జరిగింది. అది కూడా డిపిఆర్ కూడా నార్మలీ ఇటువంటి ప్రాజెక్టులకి సుదీర్ఘ సమయం తీసుకుంటారు. వీళ్ళు డిపిఆర్ కూడా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి, తొందరగా చేయాలి, రోజుల్లో చేయాలని టైంలో చేసింది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం నేను ముందు చెప్పడం మర్చిపోయినా మీకు. వీళ్ళ ప్రభుత్వమే ఒక 5గురు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్, అంటే తెలంగాణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్స్ కొంత అనుభవం ఉండి, కొంత నాలెడ్జ్ ఉండి, కొంత తెలంగాణ ప్రేమించే వాళ్ళని ఈ తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేసే ముందే వాళ్ళతో కమిటీ చేసిండ్రు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, తుమ్మడిగట్టు దగ్గరనే కొంచెం తక్కువ హైటో ఎక్కువ హైటో ఈయనే కట్టండి, మీరు మేడిగడ్డ దగ్గర కట్టొద్దు అని స్పష్టమైన రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ కాపీ కూడా మా దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ కాపీ మాయం చేసింది. మరి ఎంత ఏ లెవెల్ నెగ్లిజెన్సా, ఇన్కాంపిటెన్సా, కరప్షనా ఒకసారి ఆలోచన చేయాలి. డిపిఆర్ ప్రిపరేషన్ ఎన్డిఎస్ఏ ప్రకారం చాలా హడావిడిగా ఎవరో ఆదేశాల మేరకు చేయడం జరిగింది. Detailed project report is an important document for examining techno-economic viability of a project and arriving at a decision for making investment. పెట్టుబడి పెట్టడానికి ఒక డీటెయిల్ గా, టెక్నికల్ గా, ఎకనామిక్ గా వయబిలిటీ ఎగ్జామిన్ చేస్తారు ఎవరైనా, ఏ ప్రాజెక్ట్ అయినా. దీంట్లో కన్స్ట్రక్షన్ మొదలుపెట్టిన తర్వాత డిపిఆర్, ఆ డిపిఆర్ కూడా హడావిడి చేయడం. It is paramount that the project report is prepared well and is based on reliable data, adequate investigations, and after comprehensive studies on various techno-economic aspects. ఏది చేయలేదు. To achieve the desired objective expected of a DPR document, adequate time and resources need to be allocated for its preparation without showing undue haste. The bankable documents so prepared would ensure least changes and minimize cost overruns. వాళ్ళు డిపిఆర్ హడావిడి చేసింది కాబట్టి ప్రాజెక్ట్ కాస్ట్ రెండింతలైంది. మరి దాంట్లో ఇంకేం మతలం ఉందో మీరు కూడా అది గెస్ చేయవచ్చు. ఇంకో విషయం, సరే ఏదో ఒకటి డిపిఆర్ చేసి అక్కడ పడేసింది. డిపిఆర్ చేసి సిడబ్ల్యూసి సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో కూడా ఎవరికేం చెప్పకుండా అప్పుడున్న పెద్ద మనుషులు ఈ మార్పు చేయంటే ఆ మార్పు, ఆ మార్పు చేయంటే ఆ మార్పు. సిగ్నిఫికెంట్ చేంజెస్ విచ్ ఆర్ అన్కామన్ వేర్ మేడ్ డ్యూరింగ్ యాక్చువల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజెస్ అగేన్స్ట్ వాట్ వాస్ ప్లాన్డ్ ద డిపిఆర్. డిపిఆర్ లో ఒకటి ఉంటే వీళ్ళు యాక్చువల్ కన్స్ట్రక్షన్ చేసింది ఇంకోటి, కన్స్ట్రక్షన్ మార్పులు చేసింది. అదేవిధంగా the location of barrages of Annaram and Sundilla barrages were shifted downstream by 2.2 kilometers and 5.4 kilometers respectively well after the agreement was signed with the construction agencies. ఈడ కడతామని చెప్పి డిపిఆర్ చేసిండ్రు, అగ్రిమెంట్ చేసిండ్రు. సారీ, ఓకే, దానికి విరుద్ధంగా ఒక పెద్ద మనిషి ఆడగా అడగట్టి మరి పైన చెప్పడం, అక్కడ కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ ఆ మార్పులు చేయడం కన్స్ట్రక్షన్ లో. ఈవెన్ ద న్యూ లొకేషన్స్ ఆఫ్ దీస్ టూ బ్యారేజెస్ అన్నారం అండ్ సిందిల్లా ఆర్ బిలో రివర్ బెడ్ లెవెల్ which is not common. Because of this, huge sand sedimentation has occurred on the upper stream of Annaram barrage. This is a significant change which is very unusual, as all the site investigations would have been performed at the original site planned in the DPR. అంటే ఒక దగ్గర కడతామని డిపిఆర్ లో రాసి
అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన చూపెట్టి వేరే చోట బ్యారేజీలు కట్టిన వెళ్ళు. నో ఇన్వెస్టిగేషన్ వాజ్ డన్ అట్ ద న్యూ సైట్. The salient features of the 3 barrages underwent significant changes. The sheet pile for cutoffs got replaced by secant piles. అంటే పైల్ అంటే మనం అందరూ తెలుసు, ఇల్లు కట్టుకున్నా ఏం కట్టుకున్నా ఫౌండేషన్ సంబంధించింది. షీట్ పైల్ అంటేనేమో కంటిన్యూస్ వాల్ లా ఉంటుంది, సీకంట్ పైల్ ఏమో కొంత పిల్లర్స్ లా ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు డిపిఆర్ లో ఒక ఫౌండేషన్ రాసిండ్రు, యాక్చువల్ నిర్మాణం ఇంకో ఫౌండేషన్తో చేసిండ్రు. మరి దే చేంజ్ ద బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ద ఫౌండేషన్ ఇట్ సెల్ఫ్. ది జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అంటే బేసికలీ అక్కడ సాయిల్, అక్కడ జియాలజీ విషయంలో సరిగ్గా చేయలేదు. అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ కొన్ని మాన్యువల్స్ ఇస్తారు, ఏ విధంగా ఇది చేయాలని. ఏది ఫాలో కాలేదు. ద వర్స్ట్ పార్ట్, ఇది పాయింట్ నెంబర్ 3 చూడండి. The worst part is that in case of Annaram and Sundila barrages, the borehole